విజయబాబు గారిని ఉన్నారా మీరు? విజయబాబు వెంకటరామయ్య మీకు 10-15 years గ్యాప్ ఉంది. విడుదల శాతం మళ్ళా చూడు చూడు గ్రాంట్ రమణారావు గారు నా పేరు మర్చిపోతే ఐ లవ్ యూ మందమారి అని చెప్పేసి గ్రీనరీ ఓడ మధ్య లేదు ఇట్లా వంకరం జరగాలట్టు అంటే మీరు మనము మందమరి పట్టణంలో ఇక్కడ ఈ ప్రాంతము చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఐ లవ్ సింగరేణి, ఐ లవ్ మందమరి అని ఇంకా ఇటువంటి గ్రీనరీ కూడా ఒక పార్క్ లాగా ఈ కార్నర్ ఇక్కడ ఈ స్థలాన్ని డెవలప్ చేస్తే పరిశుభ్రంగా ఉంటుంది, వచ్చిపోయే వారికి కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు పిల్లలకు కూడా ఇక్కడ చుట్టుపక్కల పార్కులు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రాపర్గా ఇది హైజీనిక్గా లేదు కాబట్టి ఇక్కడ ఒక మంచి పార్క్ లాగా డెవలప్ చేసి సింగరేణి ఉద్యోగులందరినీ ఉత్తేజపరచడానికి ఐ లవ్ సింగరేణి అని పెడితే బాగుంటుందని మరి వీళ్ళందరూ కోరారు. మరి అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు సింగరేణి తరఫున రావడానికి కృషి చేస్తానని, మరి ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేసి ముందు మరి పిల్లలకు కానీ పుర ప్రముఖులకు కానీ ఒక రెస్ట్ తీసుకునే ప్లేస్ లాగా ఒక ఉద్యానవనం లాగా డెవలప్ చేస్తే బాగుంటుందని అందరూ కోరిన సందర్భంగా నా వంతు కృషిగా మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి సహాయ సహకారాలు అందిస్తాను. సింగరేణి తరఫున కూడా నేను అప్రూవల్స్ ఏమైనా అవసరం తీసుకొని మందమరి పట్టణ ప్రజలకి దీన్ని ఒక మంచి సుందర ప్రదేశంగా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి.
జై పూలే జై పూలే పూలే ఆశయాలను పూలే ఆశయాలను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్నవారి పట్టణగారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గ్లాస్ పట్టుకుంటా. జరగాలి జరిగితే కొద్దిగా కరెక్ట్ చూడండి సార్ రండి. ఓకే ఓకే తీసుకోండి జగ్గుతో మంచిగా ఉన్నది. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి, ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి, ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంఘం నాయకులకు, బీసీ సంఘం కార్యకర్తలకు, ప్రతి కుల సంఘానికి పేరు పేరున జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే ఒక మహోన్నతమైన శక్తి. అతను వాళ్ళ భార్యను చదువు రాకపోతే చదువు నేర్పించి ఒక ఉద్యానవనం టైపుగా ఆమెను అధ్యాపకురాలు చేసి మొట్టమొదటి టీచర్గా ఆమె జ్యోతిరావు పూలే భార్య మనకు ఆదర్శం ఇస్తుంది. ఆమెను ఎంతమంది అగ్రవర్ణాలు ఎన్ని అవమానాలు చేసినా, ఎంత అవమానించినా జ్యోతిరావు పూలే ఒకటే అయిపోయింది ఆమెకు. ఎవరు ఎన్ని చేసినా నువ్వేం పట్టించుకోవద్దు, మన కర్తవ్యం ఒకటే, బడుగు బలైన వర్గాలకు విద్యాబుద్ధులు చేర్పించి వాళ్ళ ప్రయోగం చేయాలి. అదొక్కటే ఆయన స్ఫూర్తి తీసుకొని ఇంత పెద్ద మహోన్నతుడు, అంతటి మహానుభావుడు అంబేద్కర్ లాంటి గొప్ప వాళ్ళే ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చేసే సందర్భాన్ని ఈ సందర్భాన్ని ఒకటే కోరుకుంటున్నా. జ్యోతిరావు పూలేకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం తరపున, మనవరి పట్టణం తరపున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరెవరికో ఏమో చేసిండు, జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఒక మహోన్నత శక్తి అయింది. ఇప్పుడు ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను మర్చిపోయిన వ్యక్తులు. అలాంటి సాహసాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. దయచేసి ఆయన భారతదేశం గౌరవించాలని మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మందమారి పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి జయంతి చేసుకుంటున్నాము. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బీసీ ఐక్యతను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి పూలే గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే వచ్చే తరం వాళ్ళకు కూడా మనం ఆదర్శంగా ఉంటాం. బీసీల ఐక్యత దేశవ్యాప్తంగా ముందుకు పోతుంది. ఇంకా మనం బీసీ వాళ్ళందరూ ఇంకా బయటకు వచ్చి దీన్ని బలోపేతం చేసి వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం.